మోంతా తుఫాన్ ప్రభావంతో తెనాలి మండలం నేలపాడు పరిసర గ్రామాల ప్రాంతాల్లో వరి పొలాలు నేలకొరిగిపోయాయి. పాల్పోసుకునే సమయంలో తుఫాను వల్ల పొలాలు వాలిపోవడంతో జరిగే నష్టాన్ని తలుచుకుని రైతు ఆవేదన చెందుతున్నాడు. శివసాంబిరెడ్డి బుధవారం తెనాలి, ఐతానగర్, నేలపాడు, తేలప్రోలు గ్రామాల్లో నేలవాలిన వరి పొలాలను రైతులతో కలిసి పరిశీలించి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తేలప్రోలు రైతు వేజండ్ల రోషయ్య, నేలపాడు రైతు విరాట్, ఏడుకొండలు, హయ్యర్పేట రైతు వంపుగాళ్ల సుమంతులు మాట్లాడుతూ ఎకరానికి 30,000 ముందస్తు కౌలు చెల్లించి మరో 30,000 పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పాలు పోసుకునే దశలో తుఫాన్ కారణంగా వరి పైరు 100కి 70% నేలవాలిందని ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో పంట ఎంతవరకు చేతికి వస్తుందో చెప్పలేమని వారు ఆవేదన వ్యక్తపరిచారు. శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్లో 2 సార్లు ఎదబెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, దీనివల్ల ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చయిందని, ఎరువులు సకాలంలో అందక బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఎకరాకి క్షేత్రస్థాయిలో ఎమిరేషన్ చేసి ఎకరంకు 25,000, 50,000 రూపాయలు అరటి, పసుపు, కూరగాయ తోటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సాంబిరెడ్డితో పాటు లంకారత్నం, మేకల భాస్కర్రావు, రావూరి నాగ గోపి, వేజండ్ల లోకయ్య, మహేష్, పోట్లూరి బాబురావు తదితరులు పాల్గొన్నారు.